దేవునికి వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సు మనలో మార్పు అనేది రావాలి. మన హృదయం అనేది శుద్ధిపరచాలి. మన హృదయం అనేది శుద్ధిపరచబడాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొందాలి. మార్పు లేని జీవితం వ్యర్థం. దేవునికి ఇష్టమైనది నువ్వు మారాలి. నీ హృదయం మారాలి, నీ మనస్సు మారాలి, నీ ఆలోచన మారాలి. దేవునికి ఇష్టమైన రీతిగా, దేవుని బిడ్డగా నీ హృదయం అంతా శుద్ధిపరచబడాలి. అప్పుడే నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. ఈ లోకానుసారమైన జీవితం కాదు. ఈ లోకంలో నేను వారికి చేస్తాను, నిన్ను వీళ్ళకి చేస్తానంటావు. కానీ దేవుడు అంటాడు, నువ్వు నా కొరకు ఏం చేసావంటాడు. దేవుని కొరకు నువ్వేం చేసావంటే అది ప్రశ్నకు సమాధానం చెప్పగలిగి ఉండాలి. నువ్వు మారు మనసు పొందలేని జీవితం వ్యర్థం. ఈ లోకము విశాలమైనది. ఈ లోకమంతా కూడా పాపములతో నిండిపోయినదని ఆ దేవుడి లోకానికి మానవ రూపంలో వచ్చినారు. నీ పాపములు మన్నించాలని, దేవుని వైపు నువ్వు నడవాలని, ఏ పాపి నశించిపోదని ఆ దేవుడి లోకానికి మానవ రూపంలో వచ్చినారు. మారు మనసు అనేది మనం లేకపోతే, మన హృదయ శుద్ధీకరణ లేకపోతే, నీలో మార్పు లేకపోతే మరి నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? ఈ లోకములో నువ్వు చేశాను, ఎన్నో మంచి పనులు చేశాను, ఎంతో మందికి సహాయం చేశాను. ఈ లోకములో నువ్వు లోకానుసారమైన జీవితం జీవిస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, అనేకమైనటువంటి వ్యతిరేకమైన పనులు చేస్తూ, నేను అది చేశాను, నేను మంచి చేశాను, నేను ఎక్కడికి పోతానో ఈ లోకం విడిచిపోయిన తర్వాత నేను మరణించినా కూడా పరలోకం మనకే పోతానేటువంటి వారు అంటుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో నువ్వేం చేసినా దేవుడు చూడడు. ఈ లోకంలో నువ్వు చేయాల్సింది మారు మనసు పొందినావులే. నీ మారు మనసు వల్ల ఎంత నీ హృదయాలు నువ్వు మార్చగలుగుతున్నావు. నువ్వు దేవుని కొరకు నువ్వేం పని చేస్తున్నావు అనే దేవుడు చూస్తాడు. నీ హృదయం అనేది శుద్ధిపరచకుండా, నీలో మారు మనసు లేకుండా మోసకరమైన మాటలు, నీలో పశ్చాత్తాపమైనటువంటి మాటలు, నువ్వు క్షమించలేనిటువంటి హృదయం కలిగి ఉండి నేను మారు మనసు పొందాలని అవసరం లేదని, ఈ లోకంలో అన్ని చేశానని చెప్పేసి అనుకుంటున్నావా? అది కాదు. మారు మనసు అంటే దేవునికి ఇష్టమైనటువంటి పనిగా, దేవుని వెదిగిన పనిగా, ఆయన ఆత్మలో దేవుని యొక్క ఆత్మను అభిషేకించే విధంగా నీ జీవితం మారాలి, నీ హృదయం మారాలి, నీ మనస్సు మారాలి, నీ ఆలోచన మారాలి, నీలో గొప్ప మార్పు రావాలి. నీ మార్పు లేనిటువంటి హృదయం వ్యర్థం. అందుకే అంటాడు, మారు మనస్సు అనేది నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకుంటావో, దేవుని వైపు నువ్వు చూస్తావో, నీ హృదయం శుద్ధిపరచబడుతుందో దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. నువ్వు చేయి పని అన్ని కూడా దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. మారు మనసు వలన దేవుడితో నువ్వు మాట్లాడగలుగుతావు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు పనులన్నింటిని కూడా దేవుడికి సహాయం చేస్తాడు. నిత్యం నీతో మాట్లాడగల దేవుడు, నీ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడగల దేవుడు. ఆయనందు విశ్వాసం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమలైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన
రూపాంతరము పొందుడి అని అంటున్నాడు దేవుడు. ఈ లోక మర్యాదలను అనుసరించిన అవసరం లేదు. ఈ లోకములో నువ్వు ఏమైనా మర్యాదలు కాదు, కానీ ఈ లోకము నీకు శాశ్వతం కాదు. నువ్వు మరణించిన తర్వాత ఒకరోజు నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్ళాల్సిన దినం వస్తుంది. ఆ రోజున నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు లోకములో నువ్వు నివసించడం కాదు, ఈ లోకములో పొందినటువంటి అనేకమైనటువంటి మర్యాదలు కాదు, ఇక్కడ పొందినటువంటి ఉత్తమమైనటువంటి అభివృద్ధులు కాదు. దేవుని యందు మారు మనసు పొందవలెను, దేవునిలో జీవించాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. నీ విశ్వాస ప్రార్థన దేవునికి నచ్చే విధంగా ఉండాలి. హృదయ శుద్ధీకరణ కావాలి. నీ హృదయం అనేది దేవునికి ఇవ్వగలగాలి. ఈ లోకంలో నీ మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తము, దేవునిచ్చేటువంటి విధానంలో అది సంపూర్ణమైనది, ఉత్తమమైనది, అది నిత్య జీవము కలిగినటువంటిది. ఈ లోకంలో నువ్వు చేసేటువంటి వాటికి మరి అందరు కూడా పొగుడుతారు, గౌరవిస్తారు. ఎంతో మందిని వారి అవసరం కోసం నిన్నెంతో మరి గొప్పవాడవని, ఈ లోకానికి ఉపయోగపడతావని, సమాజకర్త అని అనేక రకమైన మాటలతో నిన్ను పొగుడుతారు, నీకు అనేకమైన బహుమతులు ఇస్తారు. కానీ ఇది శాశ్వతం కాదు. నీ హృదయం మార్పు పొందిన తర్వాత, నీ హృదయం శుద్ధిపరచబడిన తర్వాత, దేవునికి ఏదైతే ఇష్టమో, దేవుని చిత్తం ఏదైతే ఉంటుందో, దేవుని నామంలో నువ్వు ఏ పని చేస్తావో అదే సంపూర్ణమైనది. నీ మనసు మారి నూతనమగున్నట్లు రూపాంతరం పొందాలి. దేవునిలో నువ్వు రూపాంతరం అటువంటి మారు మనసు పొందాలి. అది మారు మనసు అంటే, ఒకడు రోజు ప్రార్థన కన్నా వస్తాడు, ప్రార్థనలో జీవిస్తారు, ప్రార్థనలో అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసులో ద్వేషం, కుట్రాలు, కుతంత్రాలు, క్షమించగలిగినటువంటి హృదయం ఉండదు. ఇది దేవునికి ఇష్టం ఉండదు. నీ హృదయం మారు మనసు పొందాలి. నువ్వు క్షమించగలిగినటువంటి ఉండాలి, నీలో కరుణ, దయ ఉండాలి. దేవుడికి అదే ఇష్టం. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రమున, దేవాలయానికి వచ్చి దేవుని తెలుసుకున్న మాత్రమున నీలో మారు మనసు అనేది లేకపోతే, నీలో మార్పు లేకపోతే అది వ్యర్థము. ఎందుకంటే మన దేవుడు క్షమించగల దేవుడు, కరుణించగల దేవుడు, ప్రేమించగల దేవుడు. ఆయనను కరుణ, దయ, ప్రేమ అనేది లేకపోతే, నీలో మారు మనసు లేకపోతే ఇది దేవుడికి ఇష్టం ఉండదు. మార్పు అని రావాలి. నీ మనసు మారాలి, నీ హృదయం మారాలి, నీ ఆలోచన మారాలి. ప్రతిది దేవుని నామములోనే మారాలి. అప్పుడే దేవుల్లో ఉంటాం. దేవాలయంకి వచ్చిన తర్వాత, దేవుని విషయాలు తెలుసుకున్న తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు క్షమించగలిగేది ఉండాలి. నీ శత్రువులను ప్రేమించాలి, నీ బంధుమిత్రులను ప్రేమించాలి. నీ మీద ఎవరైతే కోపిస్తారో, ద్వేషిస్తారో, విమర్శిస్తారో, అవమానిస్తారో వారిని కూడా నువ్వు ప్రేమించగల హృదయం కావాలి. అలాంటి మార్పు నీలో కావాలి. మారు మనసు అంటే క్షమించగలిగే మనసు కావాలి. నీలో ప్రేమ ఉండాలి, దయ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచే నీలో మరొక గట్టి నిర్ణయం తీసుకో, దేవునికి సమర్పించి. ఈ రోజు నాకు ఎవరైతే శత్రువులు ఉంటారో, ఎవరైతే నా మీద విమర్శిస్తారో వాళ్ళందరినీ క్షమిస్తాను. నా కుటుంబంలో ఎవరైతే నన్ను ద్వేషించారో వారిని కూడా నేను క్షమిస్తాను అని నీలో